రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశంలో కర్తవ్య బోధ చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టుకు చేరటం, స్పీకర్ నోటీసులు ఇవ్వడంపై ప్రధానంగా చర్చించారు. వాటికి వివరణ ఇవ్వాలని సీఎం సమావేశంలో నిర్ణయించారు. ఇక ఇప్పటికే తాము రిప్లై ఇచ్చామని కొందరు ఎమ్మెల్యేలు చెప్పగా మిగతా వాళ్లు కూడా జవాబు ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు విడివిడిగా సమావేశమయ్యారు. తమ నియోజకవర్గంలో గొడవలు, నేతల విభేదాలపై సీఎంకు ఫిర్యాదు చేశారు. ఇక పాత నేతలకు కొత్తగా వచ్చిన వారికి మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగిస్తారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రెడ్డిగా బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశంలో కర్తవ్య బోధ చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టుకు చేరటం, స్పీకర్ నోటీసులు ఇవ్వడంపై ప్రధానంగా చర్చించారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, సీఎం రేవంత్ రెడ్డి తోటి పార్టీ మారిన ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా స్పీకర్ నోటీసులు ఇవ్వడం, వాటిని రిప్లై ఇవ్వగా మిగతా ఒకరిద్దరు రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది. మరికొంతమంది రిప్లై ఇవ్వాల్సి ఉంది. దీంతో ముఖ్యమంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఒక్కరొక్కరిని పిలిచి వారు ఏమనుకుంటున్నారు, వారి నియోజకవర్గాల పరిస్థితి ఏందని కూడా సీఎం కనుక్కున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, దానికి సంబంధించి నియోజకవర్గాల్లో పలువురు గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారికి పార్టీ మారి వారి మధ్య కొంత పొసగడం లేదు. దీంతో ఆయన నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్ ఏర్పడుతున్నట్టుగా కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా గుర్తించినట్టుగా తెలుస్తుంది. దీంతో వారి మధ్య విభేదాలు పరిశీలించడం కోసం పీసీసీ చీఫ్ కు బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఒకవైపు పార్టీని, మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ కూడా సమన్వయం చేసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ ఏం చేయనున్నారు, ఒకవైపు 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పిన పరిస్థితుల్లో వీరందరూ కూడా ఏమనుకుంటున్నారు, వారు ఏం కావాలి, నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉంది, అభివృద్ధి పనులకు సంబంధించి ఏమేమి పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా వారితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు పర్యటించారు తప్ప మిగతా వారందరూ కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది. బ్రాహ్మణి రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.